పేపర్ తీసాను. లైవ్ షోకి తిరిగి స్వాగతం. కేసీఆర్ జగన్ల మధ్య క్విట్ ప్రోకో సంబంధం కొనసాగుతూనే ఉందన్న ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 29% మంది మాత్రం అవునని, 71% మంది కాదన్నారు. ఇక అతిథులు పరిచయం శ్రీమతి లక్ష్మీపార్వతి గారు, శాసనసభ మాజీ సభ్యురాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, శ్రీమతి ఉప్పల శారద గారు, భారతీయ జనతా పార్టీ నేత, శ్రీ మహేష్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ రాములు నాయక్ గారు, శాసన మండలి సభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నేత. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్ట్ అని, 9,000 కోట్లు ఖర్చు పెడితే 4,000 కోట్లు కాంగ్రెస్ నేతల జేబుల్లోకి వెళ్ళిపోయాయని, ఇలాంటి నకిలీ ప్రాజెక్టులు టేకప్ చేయనని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. గత 10 ఏళ్లలో మాబోటి వాళ్ళని కూడా అనేక సార్లు ఈ ప్రాణహిత చేవెళ్ల వల్ల చాలా నష్టం జరుగుతుంది ఈ ప్రాంతానికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ అని అంటుంటే కొంతమంది కోపం వచ్చేది, కొంతమంది లోపల ఏమన్నా అనుకున్నా కానీ ఈరోజు కేసీఆర్ గారు మరి వాస్తవాలే చెప్తున్నట్లుగా అనిపిస్తుంది. అయితే అవినీతికి సంబంధించి ఆయన చేసిన ఆరోపణ కూడా కాంగ్రెస్ పార్టీ మీద చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు మధు యాష్కి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా కూడా కేసీఆర్ కుటుంబం అంటూ వాళ్ళు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో జరిగిందా, లేక నిజంగానే ఇట్లాంటి ప్రాజెక్టులు ఎటువైపోయినా కూడా ఏ ప్రాంతంలో అయినా, దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ప్రాజెక్టులు, ఆచరణాత్మక ప్రాజెక్టులు లేకపోతే వేల కోట్ల రూపాయలు ఎలా వృధా అయిపోతాయన్నదానికి ఇది ఉదాహరణ అవుతుందా? రాములు నాయక్ గారు చెప్పండి. ముందుగా మీరు కేసీఆర్ గారు ఈ ప్రకటన ఇప్పుడు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ గత 5 ఏళ్లలో కానీ ఎందుకు మీరెవరు కూడా ఈ ప్రాణహిత చేవెళ్ల వల్ల నష్టం జరుగుతుంది, ఇది ఆచరణ సాధ్యం కానీ ప్రాజెక్ట్ అని చెప్పలేకపోయారు కదా? అంతవరకు మీకు మాత్రం బాధ్యత లేదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జలయజ్ఞము ఆ కాంట్రాక్టర్లకు ధనయజ్ఞంగా మారింది. రెండవది, మేము అప్పటి నుంచి అంటున్నాం ప్రాణహిత చేవెళ్ళ ఇది పేపర్ల మీద స్కెచ్ చేయడానికే తప్ప ఇది వాటర్ వచ్చే పరిస్థితి లేదనేది ప్రతిసారి చెప్తున్నాం. మొన్న ముఖ్యమంత్రి గారు అక్కడ వెళ్ళడము, తర్వాత ప్రతిసారి ఆ రివ్యూలో గిట ప్రాణహిత చేవెళ్ళ మీద చాలా అవినీతి జరిగిందని ఆయనకు ఒక ఇది ఉంది. దాదాపు ప్రజాధనం అండి అది. 400 కోట్ల రూపాయలు, 4,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజలను ఇచ్చేసి ఇవాళ ఆ 4,000 కోట్ల రూపాయలు పెట్టి అది పనిచేస్తూ ఉంటే ఏదన్నా దానికి రిజల్ట్ వచ్చేది. ఇవాళ ప్రాణహిత చేవెళ్ళ మాకు మొత్తం ఇది చూపెట్టి తెలంగాణ ప్రజలు ఈ ప్రాజెక్ట్ తోటి సస్యశ్యామలం అవుతుంది, ఇన్ని వేల ఎకరాలు బారుతుంది, ఇన్ని వేల ఎకరాలు మనం డ్రింకింగ్ వాటర్కి ఇది అవుతుంది అనే ఉద్దేశంతో చెప్తూ ఉన్నారు అధికారులు. కానీ లోతుగా పోతే అందులో ఎంత అవినీతి జరిగింది అనేది ఇవాళ ఆయన ఘాటుగా ఇవాళ ఒక అధికారి పేరు చెప్పి ఆ ప్రాణహిత చేవల్ల ఒక పిచ్చోడు ఉన్నాడనే పద్ధతిలో మాట్లాడిండు ఆయన. ఒక ముఖ్యమంత్రి గారు అంత స్పందించిండంటే దాన్ని వెనుక ఏదో మతలబు ఉంటుంది. ఇవాళ ప్రాణహిత చేవల్ల ప్రజలు ఎన్నో రోజుల నుంచి, గత స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంతవరకు మాకు వాటర్ రాలేదని ఆవేదన ఉంది ప్రజలకు. కానీ ఇవాళ మేము అధికారులము ఏదంటే అది తినవచ్చు, ఏదంటే అది అవినీతి చేస్తారంటే ప్రజలు వారు ఎంబడి పడతారు తప్పకుండా. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి నకిలీ ప్రాజెక్టులు లేవని చెప్పడం హర్షణీయం కూడా, కానీ నిజంగానే ఆ పరిస్థితి ఉందా? తెలంగాణలో నకిలీ ప్రాజెక్టులు కానీ అసలు తెలంగాణలో ఎక్కడన్నా అవినీతి జరిగితే ఇవాళ 1 ఇయర్ అయిపోయింది ప్రభుత్వం వచ్చి, ఎక్కడన్నా అవినీతి ఇది ఉందా అండి? ఇవాళ గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇవాళ అవినీతి యూపీఏ ప్రభుత్వం కాడి నుంచి మొదలు పెడితే రాష్ట్ర ప్రభుత్వం వరకు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఇవాళ అడ్వాన్స్లో పని కాక ముందే కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ ఇవ్వడం, ఎక్కడన్నా పని అయిన తర్వాత ఇప్పుడు 100 రూపాయల పని ఉందనుకోండి, మనం 100 రూపాయలే టెండర్ పిలవాలి. కానీ 1000 రూపాయలు పిలిచి వాళ్ళకు ముందుగానే 20-25% ఇవ్వడం, దాంట్లో అందులో మతలబ్ ఎవరు ఉంది, ఎవరెవరు దానికి వెనకాల ఉన్నారు, ఏ విధంగా అది అవినీతి జరిగింది అనేది అందరికీ తెలుసు. రైట్. మహేష్ చెప్పండి, ఏమిటి సంచలనమైన ఆరోపణ? మీ అందరి జేబులు అంటే మీకు వ్యక్తిగతంగా కాదు కానీ కాంగ్రెస్ నేతల జేబుల్లోకి 4,000 కోట్లు వెళితే దీనికి ఏం సమాధానం చెప్తారు? మీరు కేసీఆర్ పైన విమర్శలు చేస్తూ వస్తున్నారు ఏదో ఒక రకంగా, కానీ ఇవాళ దీనికి నైతికంగా కూడా బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉందా లేదా? కేసీఆర్ గారు ఆయన మెదక్ జిల్లా నుంచి వచ్చిన నాయకుడిగా, కేవలం మెదక్ జిల్లా ముఖ్యమంత్రిగా ఆయన దృష్టి అంతా మెదక్ మీదనే ఉంటుందని మరోసారి రుజువు చేసుకున్నారు. దాన్ని రంగారెడ్డి వరకు ఎందుకు, రంగారెడ్డిని కట్ షాట్ చేసి మెదక్కు పరిమితం చేసే ప్రయత్నం నిన్న ఆయన మాటల్లో కనబడింది. ప్రాణహిత చేవెళ్ళది. ఇక ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ప్రపోజల్స్ రెడీ చేసిందే కానీ మీరు సుదీర్ఘకాలం జర్నలిజంలో ఉన్నారు, మీరు ఎంతోమంది నాయకులు ముఖ్యమంత్రులు చూస్తుంటారు.
ప్రజల నుంచి వినతులు వచ్చిన తర్వాత ఆయా ప్రాంతాల వాళ్ళకి నీళ్లు కావాలన్నప్పుడు ఇంజనీర్లను పిలిచి అడుగుతారు ఏ నాయకుడైనా కూడా, అయ్యా ఈ ప్రాంతం నాయకులందరూ కూడా వాళ్ళు నీళ్ళ కోసం అడుగుతున్నారు, ఏం చేస్తే బాగుంటుంది అని. అంతేగాని రాజశేఖర రెడ్డి గారు సివిల్ ఇంజనీర్ కాదు, ఆడపోయి ఆయనే టేబుల్ బట్టి సర్వే చేయలేదు. అక్కడ ఉన్న ఆ రోజున్న ప్రభుత్వంలో ఉన్న అధికారులు చెప్పిండ్రు, ఇక ప్రాణహిత చేయాలని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వాటర్ ఇవ్వచ్చు, ఇక్కడ ప్రాజెక్ట్ కడితే బాగుంటుంది అని. ఎస్ గో హెడ్ అన్నారు. దాని తర్వాత అప్రూవల్స్ వచ్చినాయి. మిగతా ప్రాసెస్ అంతా యంత్రాంగం ఈ ప్రభుత్వం ఎంత చేస్తుందో ఆ ప్రభుత్వం కూడా గతంలో అదే జాతీయ ప్రాజెక్ట్ చేయాలని డిమాండ్ నుంచి ఇప్పుడు నకిలీ ప్రాజెక్ట్ మారిపోయింది. ప్రాణహిత చేవెళ్ళ గురించి గతంలో కేసీఆర్ గారు కానీ మిగతా హరీష్ రావు గారు కానీ దాన్ని జాతీయ ప్రాజెక్టు చేయాలి, మాకు కూడా అక్కడ పోలవరం ఇస్తే మాకు ఇక్కడ ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి ప్రాణహిత చేవెళ్ళని జాతీయ ప్రాజెక్ట్ చేయాలని అడిగిన వ్యక్తులే ఈ రోజు దాని డిజైన్ తెలంగాణ ప్రాంత ప్రజలు వాళ్ళ ప్రయోజనాలను రక్షిస్తారని కేసీఆర్ అధికారం కట్టబెట్టారు. దానికి ఏం చేసినారు, మహారాష్ట్రతో పోయి కూర్చున్న తర్వాత దాదాపు 2 అడుగులు 3 అడుగులు తగ్గించి కట్టుకుని, అంటే వాళ్ళ ముంపు గ్రామాలు తగ్గించే సదుద్దేశం అయినప్పటికీ ఇక్కడ ప్రాంత ప్రజల ప్రయోజనాలు అయితే ఆ మహారాష్ట్రలో తాకట్టు పెట్టొచ్చారు. దానికి కేంద్రంలో మంత్రి పదవులు అయితేనే, అక్కడున్న బీజేపీతో సఖ్యత అయితేనే, అదా డెఫినెట్ గా అక్కడున్న మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వంతో సఖ్యత, తద్వారా కేంద్రంలో మంత్రి పదవులు, ఇట్లాంటి ఎన్నో వెనుక కారణాలు ఎన్నో, తెర వెనుక కారణాలు ఎన్నో ఉండొచ్చు. కాకపోతే వీళ్ళు చేస్తున్నది ఎంతవరకు గత పాలకులను విమర్శించాలి. మీరన్న 400 కోట్లు ఎవరి జేబులు ఉన్నాయో తీసి బయట, 4000 కోట్లు ఎవరి జేబులు ఉన్నాయో తీసి బయట పెడితే మేము సంతోషిస్తాం, దానికి ఏం లేదు. మీరన్న సిబిసిఐడి నివేదిక ఇంతవరకు లేదు, మీరన్న స్కామ్ల విషయాల్లో మీరు చేసిన ఆరోపణలు ఇంతవరకు క్లారిటీ లేదు. సరే, మేము అట్లాంటి నకిలీ ప్రాజెక్టులు చేయనంటున్నట్టు కేసీఆర్ గారికి ఇక్కడ ఉన్న రాముల నాయక్ గారు ఒక మాటకు సమాధానం చెప్పాలి. మీరు వాటర్ గ్రిడ్ పథకానికి ముందుగా మీరు అంచనా ప్రిలిమినరీ ఎస్టిమేషన్స్ ప్రాథమికంగా మీరు వేసిన అంచనా 25,000 కోట్ల రూపాయలు. దాన్ని 40,000 కోట్లకు డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ లేకముందు ఎట్లా పెంచుకున్నారో చెప్పాలి. డబుల్ అవుతుందా ఇక్కడ, మిగిలితే తగిలితే 10 అటు ఇటు అవుతుంది. 5,000 కోట్లు 10,000 కోట్లు పెరిగింది అనుకుందాం. మీరు కనీస అవగాహన లేకుండా 25 కోట్లు అని ఫస్ట్ బడ్జెట్, తర్వాత బడ్జెట్కి వచ్చేసరికి 40,000 కోట్లు అనే చెప్పే పరిస్థితి ఉంటే మరి దాన్ని ఏం న్యాయం అందాం, దీన్ని ఏం నీతి అందామో చెప్పాలి మీరు. వాటర్ గ్రిడ్ కూడా నకిలీ ప్రాజెక్ట్ అంటారు. ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుని నేను ఓటు అడగనని చెప్పిన ప్రచారంలో ప్రతిష్టాత్మకత ఉంటే అది ఎవరికి పనికొచ్చే అంశం కాదు. ప్రజలకు అది అంతిమ ఫలితాలు అందినాడు కదా, అది ప్రతిష్టాత్మకంగా తీసుకొని మీరు ఆడ వర్కే మొదలు పెట్టలే, సర్వేనే కాలే, ముందు 25,000 కోట్లని తర్వాత 40,000 కోట్లని ఎట్లా చెప్తారు? ప్రాణహిత చేవెళ్ళలో 4,000 కోట్లు తిన్నారని చెప్పి మీరు ఈ ఆరోపణ చేస్తున్నారు. ఆరోపణ ఆయన కళ్ళ ముంగట చెప్పిన నిజాలని నేను ప్రజల దృష్టిలో పెడుతున్నా. మీరు అన్న 4,000 కోట్లకు విచారణ జరిపించండి, అక్కడ ఎవరైనా నుండి తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టండి. మీరన్న వాటర్ గ్రిడ్ పథకంలో జరిగిన డబుల్ ఏదైతే 25,000 కోట్ల నుంచి దాదాపు 15,000 కోట్లు పెంచుకున్న ఈ కార్యక్రమంలో దానికి కూడా ప్రజలకు సమాధానం చెప్పండి. ఏం రాములు నాయక్ గారు, ఇవాళ మిత్రుడు చెప్తుండు, ఒక ముఖ్యమంత్రి మెదక్ జిల్లాకించి వచ్చిండు, మెదక్ గురించి ఆలోచన చేస్తాడు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఒక ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి ఉన్నా మొత్తం రాష్ట్రం గురించి ఆలోచన చేస్తారు. లేదు కదా, మీరు అన్నది కరెక్ట్. ఇవాళ యూనివర్సిటీ వస్తే మెదకే కావాలి, ఇంకా మరి మిగతా జిల్లాలు ఏమైపోవాలి? పాలమూరు, ఆదిలాబాద్, గోండూరు, గిరిజనులు, వలసవాదులు వాళ్ళంతా ఏడపోవాలి. మీరు వినండి కొంచెము. ఇప్పుడు మెదక్ జిల్లాకు సంబంధించిన అని చెప్పడం అది కరెక్ట్ కాదు. రెండవది, జలయజ్ఞం అనేక పేపర్లు అనేక సందర్భాల్లో అవినీతి జరిగింది అని కాగ్ రిపోర్ట్ వచ్చింది. కాగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇంకా ఏం కావాలి? అదంతా ఇంకా నిరూపణ, ఇంకా రుజువు ఏం చేయాలి? కాగ్ రిపోర్ట్లో అయితే జలయజ్ఞము మొత్తం ఫ్రాడ్ జరిగింది, ఎక్కడ ఒక మట్టి తట్ట తవ్వలేదు, డబ్బులు లేపుకురని చెప్పడం ఆరోపణ. వాటర్ గ్రిడ్ కి సంబంధించింది మిత్రుడు ఏమో 25 లక్షల కోట్ల నుంచి 45,000 కోట్ల నుంచి 40,000 కోట్లు అనడం జరిగింది. ఇవాళ ఒక ముఖ్యమంత్రి నేను ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వకపోతే నేను ఓటు అడగననే పద్ధతిలో ఇవాళ వరకు ఏ ముఖ్యమంత్రి చెప్పలే. మీరు రుజువు చేయండి. ఆడ ఇంతవరకు ఒక బిల్లు లేదు, ఒక పని చేయలేదు, ఒకరిని బిల్లు ఇవ్వలేదు, ఎక్కడ అవినీతి ఎక్కడ ఇదైంది రుజువు చేయండి. అది సంబంధించిన హర్ష టయోటా నుంచి, కేటీఆర్ గారు డైరెక్టర్ గా ఉన్న హిమాంశు మోటార్స్ నుంచి, కార్లు పోలీసులకు కొనిచ్చిన 2 వీలర్ వెహికల్స్, ద్విచక్ర వాహనాలు, వాటి టెండర్ లేకుండా 100,000 కోట్లు ఎట్లా ఖర్చు పెట్టినారో చెప్పమంటే ఇంతవరకు సమాధానం లేదు మీ దగ్గర.
అంటే నకిలీ ప్రాజెక్టులు ఉన్నాయి అంటే కనీసం మీ దగ్గర టెండర్లు పిలిచే సంస్కృతి కూడా లేదు, నచ్చినోనికి రాసి ఇచ్చేస్తున్నారు. టెండర్లు పిలిచన్నా తిన్నా ఉంటారా మీరు? పిలిచి తిన్నారా తినలేదా అని తర్వాత కనీసం ఇది ఒక డెమోక్రసీ కదా, ఇక్కడ 10 మందిని పిలిస్తే ఇంకో రూపాయి తక్కువ ఇచ్చేవాడికి ప్రజాధనం ఆదా అవుతుంది కదా, వృధా అవ్వకుండా. కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞం ధనయజ్ఞం జరిగింది అనడానికి అసలు మనం ఏ రకంగా కూడా దీన్ని నిర్విధానం కళ్ళ ముందు ఓపెన్గా టెండర్స్ కాన్ఫర్ చేసినా సరే ఆ టెండర్ ఎవరికి వస్తుంది అని అంటే ఎవరైతే నాయకులు కోటరీ ఉన్నారో వాళ్ళు పెట్టిన నకిలీ కాంట్రాక్టర్స్ వాళ్ళకే టెండర్ వచ్చి దాని నుంచి సబ్ కాంట్రాక్ట్స్కి వెళ్ళినాయి. కానీ ఏ రకంగా కూడా కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి ఇవన్నీ కరెక్ట్ గా కళ్ళ ముందే జరిగినాయి. మనం సరే కాంగ్రెస్ నుంచి వచ్చాం కాబట్టి ఇప్పుడు మాట్లాడమని పంపించారు వాళ్ళ నాయకులు. నిజంగా ఇదంటే ఆరోపణలు చేసి హనుమంతరావు గారు తెల్లారులేస్తే కాంగ్రెస్ నాయకులనే తిట్టేది. చాలా ఓపెన్ గా కూడా మేము ఎన్నోసార్లు ఎన్టీవీ లో కూడా చెప్పాం, జనయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మారుతున్నది, అక్కడ కంట్రోల్ కావటం లేదు, కంట్రోల్ అవ్వాలి అని చెప్పేసి. ఎందుకంటే ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఎంత ఉత్సాహంగా ఈ యొక్క జలయజ్ఞాన్ని మొదలు పెట్టారో అంతకన్నా ఆయన కోటరీ అంతకన్నా ఉత్సాహంగా ధనయజ్ఞాన్ని మొదలు పెట్టడం, అందువల్ల చాలా ప్రాజెక్టులు ఆగిపోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరి మొన్నటి వరకు చూస్తూ ఉంటే ఈ రోజు కేసీఆర్ గారు చెప్పిన ఏ మాట కూడా చాలా కరెక్ట్ గా దీన్ని వచ్చేస్తుంది అనడానికి మనకి ఎక్కడ కూడా ఆధారాలు లేవు. ప్రతిదీ చాలా పెద్ద ఎత్తున చెప్పేస్తారు, అత్యంత అద్భుతంగా ఉందంటారు. ఈ రోజు యాదగిరిగుట్ట టెంపుల్ ని ఎంతైతే అభివృద్ధి చేస్తున్నారో మరి అదే భద్రాచలాన్ని కూడా. మీ మైక్ ప్రాబ్లం ఉంటుంది, సరిగా చూసుకోండి. లక్ష్మీభారతి గారు చెప్పండి, ఏంటి రాజశేఖర రెడ్డి గారి మీద కాంగ్రెస్ మీద అంతా విరుసుగు పడుతున్నారు? 4,000 కోట్లు కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మాత్రం ఎన్టీఆర్ గారి తర్వాత మళ్ళీ రైతుల కోసం, వ్యవసాయం కోసం, అదే నీటిపారుదల రంగానికి సంబంధించినటువంటి అంశాల్లో ఎక్కువ అంటే పనిచేసింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. అది నిర్వివాదాంశం, దాని గురించి ఇంక మాట్లాడే. ఎందుకంటే జరుగుతాయి ఇప్పుడు ఆఖరికి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉపాధి హామీ పథకాల క్రింద కూడా సర్పంచుల దగ్గర నుంచి కూలీలకు ఎవరు వీళ్ళు తినేస్తూ ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా ఈ అవినీతి అనేది చోటు చేసుకుంది. అవినీతి జరిగింది కాదని అనలేము, ఎందుకంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వము అసెంబ్లీలో ఇది రిలీజ్ చేసింది ఎన్ని ప్రాజెక్టులు పూర్తయిన దాని మీద. వైఎస్ హయాంలో దాదాపుగా 26 ప్రాజెక్టులు ఏపీలో పూర్తయినాయి. ఇటువైపు ఏదో చిన్న చిన్న ప్రాజెక్టులు, మధ్య తరహా ప్రాజెక్టులు, చిన్న తరహా ప్రాజెక్టులు పూర్తయినాయి. ఆ పూర్తయిన లిస్ట్ అంతా కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. తప్పదు అనమాట, రిలీజ్ చేయకపోతే అది తప్పదు. అది రిలీజ్ చేశారు. ఆయన హయాంలో ఇన్ని జరిగినాయి అన్నారు. ఇప్పుడు మనం ఏపీ చూసినా కూడా అంతే ఉంది. పులిచింతలు ఆయన వల్ల పూర్తయింది. తర్వాత పోలవరం కూడా కుడికాలువ దాకా వచ్చింది వర్క్. ఎంత పట్టుదలతో ఆయన ఒక్కటే అనుకున్నారు, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా నీటి కొరత లేకపోతే కొన్ని లక్షల ఎకరాలు సాగుబడిలోకి వస్తుంది, అలాగే తాగునీరు కూడా సమస్య లేకుండా చేసుకోవచ్చు అనే దాంతో ఆయన ప్రారంభించిన మాట వాస్తవం. నెక్స్ట్ ఆయన 4 years కూడా ఉండి అది కంప్లీట్ అయిపోయింది, చాలా వరకు చేసి ఉండేవారు. అలాగే పవర్ చూస్తే ₹1 ఉచిత విద్యుత్ ఎవరైనా చేయగలిగారండి? ఆయన ఒక్కడు మరి అన్ని సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉచిత విద్యుత్ రైతులకు ఎలా ఇవ్వగలిగారు? ఇవన్నీ చెప్తున్నాను. అలాగే ప్రాజెక్టులు ఇది కూడా ప్రాణహిత చేవెళ్ళది కూడా ఫస్ట్ ఆయన ఇదే ఉద్దేశంతో, ఎందుకంటే రంగారెడ్డి జిల్లా పాలమూరు కూడా అనుకుంటాను దానికి సంబంధించి. అందువల్ల వీళ్ళకి పూర్తిగా నీటి కొరత లేకుండా చేయడానికి ఏదో గొప్ప ప్రాణహిత చేవేళ్ళ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది ఆ రోజు. టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే అసెంబ్లీలో కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొడవ కూడా చేశారు, ఎంత తొందరగా దాన్ని కంప్లీట్ చేస్తారు, ఎంత తొందరగా చేస్తారని. ఆ తర్వాత ఏమో పోలవరం రంగం మీదకి వచ్చిన తర్వాత అక్కడ జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి అక్కడ అది కూడా పెట్టారు కూడా, నేను అనుకోవటం బిల్లులో కూడా పెట్టినట్టున్నారు ప్రాణహిత. తర్వాత పోలవరానికి పెట్టారు కానీ కాదు ఇప్పుడు ఇది ఆచరణ సాధ్యం కాదని ఒక ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీని మీద చర్చ జరిగింది ఏదో, మరి అది నాకు గుర్తులేదు. కాదు ఈ మోడీ ప్రభుత్వం వచ్చినా కూడా ఇది ప్రాణహిత చేవేళ్ళ జాతీయ హోదా ఇస్తామని చెప్పి ఇప్పుడు మొత్తం చెప్తున్నారు. కానీ నాకు తెలిసి ఇక్కడ చేవేళ్ళ దగ్గర నుంచి దాని రూట్ కూడా మళ్ళీ మార్చారు. అప్పుడు దానికి ఏం జరిగిందో సాంకేతికమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏముందో అక్కడ ఇప్పుడు అదే
ప్రాంతం నుంచి కాళేశ్వరానికి రూట్ మార్చారు. దాంతో ఇంకా వ్యయం చాలా పెరిగిపోయి ఉంటుంది దానికి. వేరే ప్రాజెక్ట్ అందువల్ల ఇట్లాంటివన్నీ కూడా ఒక ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. సంవత్సరం దాని వ్యయం పెరిగిపోతూ ఉంటుంది. అందువల్ల కోట్లు తిన్నారు. ఇప్పుడు ఆయన అంటున్నారు, మళ్ళీ కేసీఆర్ గారే అంటున్నారు, తప్పకుండా నేను దాన్ని పూర్తి చేస్తాను, ప్రాణహిత చేయాలని పూర్తి చేస్తానని అంటున్నారు మళ్ళీ ఆయన కూడా. ఇప్పుడు మరి అది ఇప్పుడు నకిలీ అనుకుంటూ తర్వాత కొన్ని వేల కోట్ల రూపాయలు కొంచెం తగ్గుతుంది. ఇక్కడ మేము ఆల్రెడీ వేల కోట్ల రూపాయలు వాడ భూమిలో పడి ఉన్నాయి, వర్క్ జరిగింది. ఇప్పుడు ఆ వర్క్ ఆపేసిండ్రు. దాన్ని ఎవరు కేసీఆర్ గారు అప్పుడున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్ణయించారు కదా, గదే ఇంజనీర్లు అప్పుడు అదే మాట ఇప్పుడు ఈ మాట. నీళ్ళు రావడానికి ఇక్కడికి ఇట్లా తీసుకుపోయి ఎట్లా తీసుకొస్తామంటే ఎక్కువ ఖర్చుతోటి కూడింది. అదే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. మహబూబ్నగర్ నుంచి మల్లికార్జున గారు నమస్కారం. చెప్పండి, నకిలీ ప్రాజెక్టులు అన్న అంశం చాలా మంచి అంశం కూడా. నిజంగా ఏ ప్రాజెక్ట్ అయినా సరే నకిలీగా ఉండకూడదు, వేల కోట్లు వృధా కాకూడదు. మీరేమంటారు? హలో మల్లికార్జున గారు. రైట్. ఈ రోజు కూడా మహబూబ్ నగర్ లో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడని ఉదయాన్నే మనకు తెలుసు. ఈ రకంగా తెలంగాణలో ముఖ్యంగా నీటిపారుదల అనేది చాలా వెనుకబడిపోయి ఉంది. ఏదైతే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆంధ్ర తెలంగాణ అనే విభజన అంశాన్ని సర్ప్రైజ్ చేయడానికి అనేక రకాల ప్రామిస్లు చేసుకుంటూ వచ్చారు. తెలంగాణ డెవలప్మెంట్ బోర్డు అన్నారు. ఆ బోర్డుకి 10 రూపాయలు కూడా శాంక్షన్ చేసిన దాఖలాలు లేవు. కానీ ఆ బోర్డు పెట్టడం, బోర్డుకి ఒక నాయకుడిని పెట్టడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ రోజుల్లో జరిగిన విశేషాలని అలా ఉంచేసి అక్కడ అవినీతి జరిగిందా, ఏం జరిగింది? ఇప్పుడు ఏదైతే ఈ 10 జిల్లాలలో ముఖ్యంగా కొన్ని జిల్లాలకి నీటిపారుదల లేక చాలా వెనుకబడిపోయి ఉన్నాయి. ఈ నీటిపారుదల మీద తప్పకుండా దీన్ని అప్పుడు వాళ్ళు తిన్నారో తినలేదో ఇవన్నీ వదిలేసి, ఎందుకంటే ప్రతిసారి రాజకీయ నాయకులు అప్పుడు ఎలా జరగాలి అట్లాగా. ఇప్పుడు మీ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ మీద రఘువీరారెడ్డి గారు సంచలన ఆరోపణ చేశారు. బొగ్గు కొనుగోలు, విదేశీ కంపెనీ నుంచి బొగ్గు కొనుగోలు 1000 కోట్లు స్వాహా చేశారు చంద్రబాబు లోకేష్ కలిసి ఆరోపణ చేశారు. మీ మిత్రపక్షం మీ అధికారంలో ఉన్నారు. ఏది వాస్తవం ఏది కాదని తేలాలి కదా. అంటే జనం మీ ఇష్టం. ఆయన కేసీఆర్ గారు కాంగ్రెస్ వాళ్ళు 4000 కోట్లు తిన్నారని ఆయన ఆరోపించారు. మరి ఇవన్నీ కూడా ఎక్కడో వారు మాత్రం ఈ ప్రాణహిత చేవేళ్ళని జాతీయ ప్రాజెక్ట్ గా మొదలు పెట్టాలన్న మనిషి ఈ రోజు దాన్ని వదిలేకుండా దాన్ని మాత్రం కన్స్ట్రక్షన్ అనేది ఎలా జరుగుతుంది అన్న విషయం మీద ముందు కాన్సన్ట్రేట్ చేయాలి. ఎక్కడైతే తప్పకుండా ఎక్కడైనా సరే బీజేపీ ఏ రకంగా కూడా ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి, డిజిటలైజేషన్, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్ అలాంటివన్నీ నడవాలి. పట్టించుకోవద్దు, ఇవాళ వదిలేయండి. దానికి ఇవాళ సంవత్సరం ఒక ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయింది మాకు. అంతకుముందు ప్రభుత్వాలు తెలంగాణ మీద, ఈ నదుల మీద కానివ్వండి, ప్రాజెక్టుల మీద కానివ్వండి ముందుగానే దృష్టి పెడితే ఇవాళ బ్రహ్మాండంగా ఎక్కడ లేని ప్రపంచ భారతదేశం. దేవరకొండ నుంచి భద్రయ్య గారు. నమస్కారం, మాట్లాడండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం సార్. ప్రాజెక్టులు, డబ్బులు, వ్యవహారం మీద మాట్లాడండి సార్. ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పినవన్నీ చేసినట్టయితే, నక్కలగండి కానీ, చేవెళ్ళ కానీ, వరంగల్ ప్రాజెక్టులన్నీ చేసినట్టయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో కంటిన్యూషన్ గా కేసీఆర్ గెలుస్తాడు సార్. అంతేనా? వెరీ గుడ్. ఓకే. ఇవన్నీ వారు చెప్పినవన్నీ అమలు చేసినట్టయితే కంటిన్యూషన్ గా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది సార్, నా అభిప్రాయం సార్. వెరీ గుడ్. అయితే చేయగలిగే పరిస్థితి ఉందా మరి సార్? చేయగలుగుతారని మీరు నమ్ముతున్నారా? ఇవన్నీ చెప్తున్నట్టు అనిపిస్తుంది సార్. ప్రజలైతే ఇప్పుడు కేసీఆర్ ఆలోచనలు అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. నల్గొండ డిస్ట్రిక్ట్ అయితే ఆ దిశగా ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిద్దాం. అంతవరకు ఓకే. ఒక ముఖ్యమంత్రి ధైర్యంగా 4000 కోట్లు ఈ ప్రాజెక్టులో తిన్నారని చెప్పారంటే, నేను నకిలీ ప్రాజెక్టులు చేయనని భరోసా ఇచ్చారంటే అది ఒక రకంగా మంచిదే. కానీ ఆయన ప్రభుత్వంలో అట్లాంటివి జరగకూడదని మనంతా ఆకాంక్షించాలి. ఒకవేళ జరిగితే ఆయనకి కూడా అప్రతిష్టే కదా. రైట్. కడప నుంచి శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నకిలీ ప్రాజెక్టులు ఏపీలో కూడా ఎట్లాంటి పరిస్థితి ఉంది, వీటి మీద కూడా మాట్లాడండి సార్. మాట్లాడండి ప్లీజ్. అక్క బీజేపీ అక్క మాట్లాడుతా ఉంది కదా, బీజేపీ తరఫున మాట్లాడండి. అక్క మాట్లాడుతా ఉంది. అవును, శారదక్క.
రాజశేఖర రెడ్డి చేసింది తప్పులు, కాంగ్రెస్ పార్టీ చేసింది తప్పులు అంటారు కదా. తెలంగాణ అంతా డెవలప్ చేసింది మేమేం చెప్పుకునే చంద్రబాబు నాయుడు, మరి అవినీతి జరిగినప్పుడు కానీ చేవల ప్రాజెక్టు గురించి ఈరోజు జాతీయ పార్టీ చేయాలని ఎందుకు మాట్లాడడం లేదు? నాకు రెండు కళ్ళు, తెలంగాణ ఆంధ్ర రెండు ఒకటే, రెండు కళ్ళు నాకు సమానం అంటున్నారు కదా. తమ్ముడు, ఈరోజు తెలంగాణ ఇంత అన్యాయానికి గురై ప్రతి ఒక్క మనిషి కూడా మా తెలంగాణ మాకు కావాలి అన్న నినాదం రావడానికి ముఖ్య కారణం నీరు. ఎందుకంటే ఇక్కడ నీరు పారుతున్నా సరే ఇది మనకి కనీసం ఒక పొలం ఆ పక్క నుంచే నది పారుతోంది. కానీ ఆంధ్రాలో మనం ఎక్కడైనా ఒక కారు తీసుకుని వెళ్తే పక్కనన్ని పచ్చని పొలాలు కనబడతాయి. కానీ మనకి ఇక్కడ తెలంగాణలో ముళ్ళ చెట్లును రాళ్ల కుప్పలు తప్ప ఏం కనబడవు. దీనికి కారణం ఏంటి? ఇక్కడ జరిగిన అన్యాయం, ఇక్కడ అభివృద్ధి లేకపోవడం, అయ్యో మీరు ఇప్పుడు ఉద్యోగ పార్టీ కాదు, మీరు అధికార పార్టీ. తెలుసా మీకు తెలంగాణ నిర్లక్ష్యం గోదావరిలో ఎంత వరి పండుతుందో కరీంనగర్ లో అంత పండుతుంది తెలుసా మీకు? గుంటూరులో ఎంత పండుతుందో నల్గొండలో అంత పండుతుంది, వరంగల్లో వెస్ట్ గోదావరిలో ఎంత పండుతుందో అది వేరే చర్చ, సందర్భాన్ని అది వేరే సందర్భం. హుజూర్ నగర్ నుంచి ఒకరు లైన్ లో ఉన్నారు. హుజూర్ నగర్ నుంచి హలో వెంకటేశ్వర్లు గారు నమస్కారం. మాట్లాడండి, టీవీ వింటూ మాట్లాడకూడదు. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. అక్కడ ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. ఓకే, మీరు టీవీ వింటూ మాట్లాడకూడదు. హలో, మాట్లాడండి తొందరగా. సార్, ఇక్కడ తెలంగాణలో ప్రాజెక్టులో నిర్మాణంలో డూప్లికేట్ ప్రాజెక్టులు ఉన్నామంటున్నాడు కేసీఆర్ గారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం అనేది తెలంగాణలో ప్రస్తుతం కొనసాగడం లేదు సార్. ఉన్న ప్రాజెక్టులకే నిధులు మంజూరు చేయలేని పరిస్థితి రాష్ట్ర బడ్జెట్ లో మనకు స్పష్టంగా అవుపడది. ఓకే, మీరు టీవీ వినకూడదు. మీ మేర మీరేం చెప్తున్నారు మీకు తెలుసు కదా. వెంకటేశ్వర్లు గారు చెప్పిన దాని ప్రకారం మొన్న మహబూబ్నగర్ పోయినారు, కొత్తగా ప్రాజెక్టులు స్టార్ట్, నక్కలగండి కానీ మిగతా ప్రాజెక్టులు కానీ స్టార్ట్ చేస్తామని ఒక ప్రసంగాలు జరిగినాయి. దాని మీద ఇరు రాష్ట్ర మధ్యలో పాలమూరు రంగారెడ్డి కానీ ఇరు నక్కలగండి ప్రాజెక్టు కానీ వీటి మీద చర్చ జరిగింది. అంతకు ముందు ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు తెలంగాణలో ఒక 60% నుంచి 70%, 80% పూర్తయిన ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి పనులను పూర్తిగా ఆపేసి ఈ కేసీఆర్ గారు కొత్త ప్రాజెక్టుల మోజులో ఉన్నారు. మరి వాటిని పూర్తి చేస్తే వెంటనే ఇప్పుడు 1,00,000 కోట్లు అవసరం అయితే వాటిని ఒక 20,000 కోట్లతో కంప్లీట్ చేయగలిగే ప్రాజెక్టులు ఉన్నప్పుడు వాటిని ముందందించి అక్కడ ఉన్న ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చిన తర్వాత కొత్త ప్రాజెక్టులో పోవడం అనేది ఏ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం చేసిన ప్రాజెక్టులను కొనసాగింపుగా చేసే కార్యక్రమం. మరి ఈయన ఎందుకు కొత్తగా అక్కడ నెట్టంపాడు, కోయల్ సాగర్ ఇట్లాంటి ప్రాజెక్టులన్నిటికీ ఫౌండేషన్ పడి కొంత వర్క్ జరిగి ఆల్రెడీ కాంపన్సేషన్ పే అయ్యి ఉన్నాయి రైతులకు. దాన్ని అంతటినీ పక్కన పెట్టి నేను మళ్ళీ కొత్త దుకాణం పెడతా అంటే ఇది దేనికి నిదర్శనం అనేది ఒక ప్రశ్న. రెండోది, ఇప్పుడు అన్న ప్రణయిత చేవెళ్ళ ఎత్తిపోతల పథకానికి ఇప్పుడున్న లొకేషన్ కాదని, ఇప్పుడున్న లొకేషన్ లో దాదాపుగా 7,000 కోట్లు 8,000 కోట్ల వరకు ఖర్చు అయిందనేది మనం 9,000 కోట్ల వరకు ఖర్చు అయిందనేది మనం విన్నాం. ఈ 9,000 కోట్లనట నీళ్ళలో పోసినట్టు పోసి మళ్ళీ ఇంకో దగ్గరకు పోయి మళ్ళీ మీరు మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చి మళ్ళీ కొత్త కార్యక్రమం తీస్తే ఈ 9,500 కోట్లు ఇటనే పోతాయి. ఆ ప్రాజెక్టు జరిగే రోజులు కూడా పెరుగుతూ ఉంటాయి. చివరికి అల్టిమేట్ గా నష్టపోయేది ఏంటి? ప్రజాధనము, ప్రజలకు నీళ్ళు అందకపోవడం వల్ల నష్టపోయేది రైతులు. రెండు అంశాల మీద అట్లా కాదండి, కాంగ్రెస్ హయాంలో కానీ తర్వాత కానీ రాజశేఖర గారి తర్వాత కానీ కంటిన్యూ చేశారు. ఆయన అప్పుడు 1,000 కోట్లు ఖర్చు పెట్టారు, ఆ తర్వాత మిగతా 8,000 కోట్లు ఖర్చు పెట్టారు. 50,000 కోట్లు ఖర్చు పెడితే ఆ స్కీమ్ వైబిలిటీ ఎంత, దానికి అవసరమైనటువంటి విద్యుత్ ఎంత, ఆ విద్యుత్ ఎక్కడి నుంచి తెస్తారు, ఆ కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ ఎంత అవుతుంది, ఎకరానికి 50,000 నుంచి ₹1,00,000 ఇరిగేషన్ ఖర్చు అయితే అది ఎట్లా భరిస్తారు? వీటి మీద సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా కేవలం ఓట్ల దృష్టితోటో ఇంకో దృష్టితోటో ఇట్లాంటి ప్రాజెక్టులు టేకప్ చేస్తే ప్రమాదం అని మా బోట్రాళ్ళం ఓపెన్ గా చెబితే మమ్మల్ని తిట్టి ఇవన్నీ జరిగిన సందర్భాలు ఆ రోజు ఇప్పుడు స్వయంగా కేసీఆర్ గారు చెబుతున్నారు కదా. ఇన్ని రోజులు కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నారు? ఇదే ప్రాణహిత చేవలకు ప్రజెంట్ ఉన్న డిజైన్ కే జాతీయ హోదా డిమాండ్ చేసిన కేసీఆర్ గారు, వాళ్ళ నాయకుడు వినోద్ గారు, ఆ పార్లమెంటరీ నాయకులు కేశవరావు గారు వీళ్ళంతా ఏడబోయినారు. ఇంత అవినీతి జరుగుతుందని వాళ్ళు అనుకోలేదేమో. 4 రోజుల కింద వరకు అవినీతి గుర్తుకు రాలేదు. ఈ రోజు వాళ్ళ ఈ ఇన్నోవాలు వాటర్ గ్రిడ్ అవినీతి బయటకు వచ్చేసరికి ఈ అవినీతి గుర్తొస్తుంది.
ఉందా కేసీఆర్ గారికి? రైట్, ఓకే. మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రాజెక్టులను అట్లా కంప్లీట్ అవ్వనివ్వాలి. మరి ఇంజనీర్లు ఎట్లా రూపొందించారో మేము ఇంజనీర్లు కాదు, మేము టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కాదు, ఎవరు మాట్లాడినా ఇది అయ్యే ప్రాజెక్ట్ కాదని ఓపెన్ గా చెబుతుంటారు. దౌర్భాగ్యం ఏంటంటే అప్పుడు ఏ సలహా ఇచ్చిన ఇంజనీర్ల ప్రకారం అది నిర్మాణం అయిందో అదే ఇంజనీర్లు ఈయన పక్కకు కూర్చొని ఇప్పుడు ఈడబెట్టాలంటున్నారంట. అది ఎవరు ప్రెజరో చెప్పండి. హెలికాప్టర్ ద్వారా సర్వేలు చేపిస్తా ఉన్నారు, అక్కడ పనులు ఆపేసినారు. దీనివల్ల ప్రజాధనం వృధా తప్ప ఇంకోటి ఏం లేదు. కేసీఆర్ గారి సొంత ఇంటి కార్యక్రమం కాదు, ఇది ప్రజల కార్యక్రమం. మెదక్ నుంచి రాజా గారు లైన్ లో ఉన్నారు. మెదక్ నుంచి. హలో, నమస్కారం అండి, మాట్లాడండి సార్. నమస్కారం, మాట్లాడండి సార్. అక్కడున్న మహేష్ గారికి ఒక క్వశ్చన్ సార్, అడగండి సార్. మహేష్ గారు అంటున్నారు మెదక్ డిస్ట్రిక్ట్ సీఎం అని అంటున్నారు. మెదక్ పురాగా వెనుకబడిపోయింది సార్, ఎప్పుడు ఎవరు పట్టించుకోలేదు మెదక్ గురించి. వాళ్ళ సీఎం అనగానే మహేష్ గారు మొత్తం మెదక్ డిస్ట్రిక్ట్ అంటున్నారు, పురాగా వెనుకబడిపోయింది. ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంది. ఇందిరాగాంధీ గారు బిహెచ్ఎల్ ఇచ్చారు, రకరకాల ఇండస్ట్రీస్ వచ్చినాయి కదా మిత్రమా. కొంత ఏరియా వెనకబడి ఉండొచ్చు, కానీ మొత్తం వెనకబడిపోయిందనే ఒక ఫీలింగ్ లోకి ఎందుకు వెళ్తున్నారు? మహబూబ్ నగర్ రాజు గారు, మెదక్ నుంచి గతంలో కేసీఆర్ గారు టీడీపీ హయాంలో మంత్రిగా చేసినారు, తర్వాత అనేక పదవులు అనుభవించినారు. అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఆ ముందున్న ఎన్టీఆర్ గారికి సన్నిహితుడిగా మెదిలినాడు. మరి మెదక్ వెనుకబడిందంటే దానికి కారణం ఎవరంటారు మీరు? మీ దగ్గర నుంచి సమాధానం ఆశిస్తా ఉన్నా. మెదక్ వెనుకబడిందని మీరు చెప్పుకోవడానికి వలసలు పోయే మహబూబ్ నగర్ లేదంటే గిరిజన జనాభా ఎక్కువ ఉండే ఆదిలాబాద్ వెనుకబడ్డదంటే దానిలో అర్థం ఉంది. మెదక్ వెనుకబడ్డ ఇన్ని ఇండస్ట్రీలు కాంగ్రెస్ హయాంలో సార్ చెప్పినట్టు బిహెచ్ఎల్ కానీ, మిగతా ఫ్యాక్టరీలు కానీ, హెచ్ఎంటీ కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత ఇంకా మెదక్ వెనుకబడిందంటే దానికి మీ దగ్గర ఎన్నికైనటువంటి పాలకుడు ఈ రోజు రాష్ట్రాన్ని పాలిస్తున్న కేసీఆర్ గారు కాకపోతే ఇంకెవరు కారణం? ఖచ్చితంగా సార్, జిల్లా మంత్రిగా ఈ రోజు కాదు, గతంలో సిద్దిపేట నుంచి రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేయలేదు, మా కరీంనగర్ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కరీంనగర్కి ఏం చేయలేదు, ఈ రోజు రాష్ట్రానికి ఏం చేస్తున్నా భరోసా లేదు. శ్రీనివాస్ గారు, వరంగల్ నుంచి నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. నమస్కారం సార్. వరంగల్ లో దేవాలయ ప్రాజెక్టు ప్రారంభించారు రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు గారు శంకుస్థాపన చేశారు. ఆయన ఆ రోజుల్లో ఒక విమర్శ వచ్చిందంటే చంద్రబాబు గారు హెలికాప్టర్ లో ఇటుకరాలు తీసుకెళ్లి మరి శంకుస్థాపన చేశారని విమర్శ వచ్చింది. అట్లా వచ్చింది కామెంట్. అట్లా అంటే అక్కడ దారి తెన్ను లేని ప్రాంతంలో ఆయన చేశారు, ఒక మంచి ఉద్దేశంతో చేసి ఉండొచ్చు. కానీ అది ఇప్పుడు ఇంతవరకు ఒక కొంత పని జరిగిందిగా. చెప్పండి. అది ఎంతవరకు పూర్తి కాలేదు సార్, కానీ ఆ ప్రాజెక్ట్ ఎందుకు చేసిందన్న దాని మీద ఇప్పుడు మనం రివ్యూ చేసుకుంటాం. కేసీఆర్ అలా తప్పేమన్నా సార్, ఆ ప్రాజెక్ట్ చేసిన కారణం ఏంటి, అది సాధ్యం కదా అని నేర్చుకుంటా అంటే వాళ్ళకి వచ్చే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వస్తాను. దీనిలో కొన్ని తప్పుడు ప్రాజెక్టులు ఉన్నాయన్న విషయం బయటపడుతుంది. దాన్ని బయట చెప్తే సార్ బాగా గగ్గోలు పెడుతున్నారు. వాస్తవా కాదని ఆలోచించాలి మనం. ఓకే, ఇప్పుడు మీరు కేసీఆర్ గారే కరెక్ట్ గా చెప్పారంటారా? అవును సార్. ఇప్పుడు 50,000 కోట్లు ఎక్కడ పోయినాయి, నీళ్ళు రాలే. 50,000 కాదు, మరి మీరు ఆయన 9,000 కోట్లు అని చెప్పి మీరు 50,000 వెళ్ళిపోయారు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు కింద 9,000 ఖర్చు పెడితే 4,000 కోట్లు కాంగ్రెస్ వాళ్ళు జేబులు వేసుకున్నారనేది ఆయన అభియోగం. చెప్పండి ఇప్పుడు మాట. అంటే ఏపీలో కూడా ఇట్లాంటి సమస్య, ఏపీలో కూడా పట్టిసీమ వ్యవహారం కానీ, లేకపోతే ఇప్పుడు ఈయన తీసుకున్నటువంటి పాలమూరు ప్రాజెక్టు కానీ, వీటన్నిటికి సంబంధించి సాంకేతికంగా ఇప్పటికి ఇబ్బందులు వస్తానే ఉన్నాయి. కానీ ప్రజాధనం అక్కడేమో 1,300 కోట్లు, మరి ఇక్కడ దీనికి ఆయన ఎంతో చెప్పారు, 2,500 కోట్లు ఎంతో అవుతుందని ఏదో చెప్పారు. అందువల్ల ఇప్పుడు సాధ్యం కానటువంటి అంశాల మీద రెండు ప్రభుత్వాలు పోటీ పడేదానికంటే కూడా దానికి సంబంధించి ఇప్పటి వరకు కొంత కంప్లీట్, మీరు చెప్పినట్టుగా కొంత కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్టులను తీసుకోగలిగితే, ఆ తమ్ముడు చెప్పినట్టుగా కూడా అది బాగుంటుంది కదా. ఇక్కడ ఎట్లా వస్తుందంటే ఇగో ప్రాబ్లం వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. నిన్ననే ఆయన అంటా ఉన్నారు, పట్టిసీమ వ్యవహారం ఎట్లా మేము తేలుస్తాము, అది ఎట్లా జరుగుతుందో, అసలు దాని క్రింద 80 TMC వాటర్ వాడుకుంటారు అదనంగా, అందువల్ల దాని మీద మహారాష్ట్ర మేమిద్దరం కలిసి ఫైట్ చేస్తామని చెప్పారు ఆయన. ఇదైతే వాస్తవం, ఎందుకంటే పట్టిసీమ మేము కూడా వ్యతిరేకించాం దాన్ని. ఎందుకంటే అది సాధ్యం కానటువంటి అంశాన్ని, అది టెక్నికల్గా ప్రాబ్లం ఉన్నటువంటి దాన్ని సాధ్యం కాదు, పూర్తి చేయొచ్చు కూడా.
కాకపోతే ఏంటంటే దాంట్లో major issue- అది ఉపయోగపడితే మంచిదే, సంతోషించాల్సిన ప్రాజెక్టే. కాకపోతే ఆ నీళ్లు తీసుకెళ్లి ప్రాజెక్టు అక్కడ రిజర్వాయర్ లేకుండా ఎక్కడ పోస్తారన్నదే అదే చెప్తున్నాం. ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తుంది ఏంటంటే ఇదే డబ్బు దానికి ఖర్చు పెట్టుంటే కుడికాలు పూర్తి చేసుకుని ఉంటే పోలవరానికి ఎక్సెస్ వాటర్ దానికి మళ్ళించుకోరు మీకు కావాలంటే. మీరు అక్కడ కావాలంటే దానికి రాయలసీమకి నీళ్లు ఇస్తానికి అడ్డం పడుతున్నారని నిన్న బొద్దల గోపాలకృష్ణ గారు వీళ్ళు 9 ఏళ్ళు అక్కడ విద్వేషాలు రెచ్చగొడుతున్నారనేది మీ మీద. అదే 9 సంవత్సరాల పరిపాలనలో రాయలసీమకి ఎంత శాతం నీళ్లు ఇచ్చారో అందరికీ తెలిసినటువంటి సత్యమే. వీళ్ళ టైంలో హంద్రీనీవాకి ఎంత శాతం నిధులు కేటాయించారో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చాక దానికి ఎంత ఎక్కువ శాతం కేటాయించారు ఒక్కసారి రికార్డులు చూస్తే తెలిసిపోతుంది. చంద్రబాబు హయాంలో వ్యవసాయ రంగం అంత నిర్వీర్యం ఇంకెప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదు. ఎందుకంటే ఆయన అసలు దాని మనసులోనే పెట్టుకోలేదు. పరిశ్రమలు, ఐటీ రంగం ఇదే చాలా గొప్ప అనుకున్నారు తప్ప వ్యవసాయ రంగానికి ఇరిగేషన్ సంబంధించి మొత్తం పక్కన పడేసారు. వ్యతిరేకించిన వ్యక్తి, ఉచిత విద్యుత్తును వ్యతిరేకించిన వ్యక్తి, ఆర్థిక వ్యవస్థను క్షీణింపజేస్తున్నారని విమర్శించినటువంటి ఆ విషయంలో నేను కూడా చెప్తుంటా కదా. నేను ఇంత ముందు కూడా చెప్పాను, ఎలక్షన్ ముందు కూడా చెప్పాను, రుణమాఫీ ఇట్లాంటి నమ్మకండి మీరు దెబ్బతింటారంటే అప్పుడు నన్ను తిట్టేవాళ్ళు చాలా మంది. ఎందుకు మాట్లాడతారు? అదే ఇప్పుడు రైతులు బాధపడుతున్నారు అటువైపు కానీ ఇటువైపు కానీ ఈ సమస్యలు. ఆయన ఆత్మకథ రాసుకున్నారు కదా, ఏం బుక్ అది? నా మనసులో మాట, మనసులో మాటలో 100% ఆ వాక్యం. తర్వాత వ్యవసాయం దండగానే ఎక్కడ లేదు. అయ్యో ఫస్ట్ కాపీ మేము చూసాం కాదండి. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం కోసం అవసరమైనటువంటి వాటి మీద నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. దేనికైతే మాట్లాడాలి నాకు తెలుసు. మొదటి కాపీ మేము చూసాం. అలాగే ఇక్కడ కేసీఆర్ గారు కూడా ఎకరానికి ₹1 కోటి పండిస్తా ఉన్నారే. టమాటాలు, రంగురంగుల క్యాప్సికం అన్నారు సార్. కాకపోతే అట్లా వచ్చింది ఇట్లా అయింది కానీ మొత్తం అంతా కలిపి ₹1 కోటి ఆదాయం వస్తుంది. ప్రజలకు అర్థమైతే లేదు. రైతే రాజు అన్నప్పుడు రైతు ఎకరానికి ₹1 కోటి పండించే పాలకుడే రాష్ట్ర ముఖ్యమంత్రి అయినాక 1000 ఆత్మహత్యలు ఎందుకు జరిగినాయో ప్రజలకు అర్థం. కేసీఆర్ జగన్ల మధ్య క్విట్ ప్రోకో సంబంధం కొనసాగుతూనే ఉందన్న ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 41% మంది అవునని, 59% మంది కాదంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.